హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల వ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని కమలాపూర్ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తవుటం ఝాన్సీరాణి రవీందర్లు కేక్ కట్ చేసి సోనియాకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉప్పల్ గ్రామంలో వేడుకలు నిర్వహించగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో సోనియా బర్త్డే వేడుకలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పంటను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య, నాయకులు గుండపు చరణ్, పటేల్, నాంపల్లి ప్రభాకర్, ఖమ్మంపాటి ప్రసాద్, పుల్లూరు శ్రీనివాసరావు, బాలసాని రమేష్, కొండ రమేష్, పోతిరెడ్డి ఓదులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు దూడ శ్రీకాంత్, ఆడేపు శ్రీకాంత్, చేరెల రోహిత్, పోలేటి భిక్షపతి, నారాయణరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. మనకు తల్లి జన్మనిస్తుంది, తెలంగాణకు జన్మనిచ్చింది సోనియమ్మ. ఆ తల్లే లేకపోతే తెలంగాణ అనేదే లేదు. కేసీఆర్ అనేవాడు మందు తాగి దీక్ష చేస్తే తెలంగాణ రాలే. పొన్నం ప్రభాకరన్ లాంటి వారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను వివరించడం వల్ల తెలంగాణ వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాజకీయ లాభాలకు వెళ్లకుండా తెలంగాణ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ గారు సర్వనాశనం చేసిన తెలంగాణను రేవంత్ రెడ్డి గారు బాగు చేయడం కోసం కంకణం కట్టుకున్నారు. 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా పదవి ఆకాంక్ష లేని గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారు. ఆమె రుణం తీర్చుకోవాలంటే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ మయం కావాలి. బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోవాలి. జై సోనియమ్మ, జై తెలంగాణ, జై ప్రభాకర్ అన్న, జై ప్రణవ్ అన్న, జై తెలంగాణ, జై హింద్. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, ప్రణవన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, హై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం. దాదా ఫోటోలు దగ్గర